కోపం అనేది కొంపలు ముంచుతుందని మన పెద్దలు తరచుగా చెబుతుంటారు. అనవసరమైన చోట్ల కోపం తెచ్చుకుంటే జరిగే అనర్థాల గురించి మన పురాణాల్లో కూడా బోలెడు ఉదాహరణలున్నాయి. కోపం మంచిదే, కానీ అన్ని సమయాల్లో కాదు అని నిపుణులు కూడా చెబుతుంటారు. అయితే ప్రస్తుత బిజీ లైఫ్లో చాలా మంది చాలా చిన్న చిన్న విషయాలకే అయిన దానికి కాందానికి కోప్పడుతూ ఉంటారు. ఆ కోపంలో ఏది పడితే అది మాట్లాడడం వల్ల బంధాలు బంధుత్వాలు కూడా దూరమైపోతాయి. తరచుగా కోప్పడుతూ ఉండే వారికి ఏదైనా మంచి విషయం చెప్పాలన్నా కూడా ఎవరైనా వెనకడుగు వేసే పరిస్థితి ఉంటుంది. అయితే మనిషికి ఉండే సహజ భావోద్వేగమైన కోపాన్ని అదుపులో ఎలా ఉంచుకోవాలి? కోపం వచ్చినప్పుడు 5 పనులు చేస్తే కోపం ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుందని, ప్రశాంతత చేకూరుతుందని నియోనాటాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ తన ఇన్స్టా వీడియోలో పంచుకున్నారు. కోపాన్ని కంట్రోల్ చేసే ఆ 5 చిట్కాలు ఏంటంటే 10 సెకండ్లు ఆగండి. సందర్భం ఏదైనా సరే కోపం రావడాన్ని మనం ఆపలేం, కానీ కోపం ముంచుకొస్తున్నప్పుడు నోటికి వచ్చిన మాట అనేసే ముందు ఒక్క 10 సెకండ్లు ఆగండి. ఆ సమయంలో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఆలోచించండి. ఈ చిన్న టైం గ్యాప్ మీ మెదడుకు ఆలోచించుకునే సమయాన్ని ఇస్తుంది, తీవ్రమైన భావోద్వేగాల నుండి బయటపడేలా చేస్తుంది. 10 సెకండ్ల మౌనం 10 గంటల మనశ్శాంతిని ఇస్తుందని డాక్టర్ గౌతమ్ చెబుతున్నారు. అలాగే ప్లేస్ మారండి. గొడవ పెద్దదవుతున్నప్పుడు లేదా మీకు విపరీతమైన కోపం వస్తున్నప్పుడు వెంటనే అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోండి. పర్యావరణంలో మార్పు మన ఆలోచన విధానంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని సైన్స్ చెబుతోంది. చోటు మారితే మూడు మారుతుంది. ఇది మిమ్మల్ని కోపానికి కారణమైన అంశం నుండి భౌతికంగా మానసికంగా దూరం చేసి తిరిగి ప్రశాంతంగా ఆలోచించేందుకు హెల్ప్ చేస్తుంది. అలాగే లోతుగా ఊపిరి పీల్చుకోండి. కోపం మన శరీరంలో ఒత్తిడిని పెంచుతుంది. దాన్ని తగ్గించడానికి శ్వాస ఓ అద్భుతమైన సాధనం. కోపంగా అనిపించినప్పుడు కళ్ళు మూసుకొని నెమ్మదిగా లోతుగా ఊపిరి పీల్చుకోండి. గాలిని పీల్చుతున్నప్పుడు ప్రశాంతత లోపలికి వెళ్తున్నట్టు, వదులుతున్నప్పుడు మీలోని కోపం ఒత్తిడి బయటకు వెళ్ళిపోతున్నట్లు భావించాలి. అలాగే చల్లటి నీరు. కోపం వచ్చిన సమయంలో వెంటనే గ్లాస్ చల్లని నీరుని తాగాలని డాక్టర్ గౌతమ్ సూచిస్తున్నారు. ఎందుకంటే చల్లని నీరు తాగడం వల్ల గొంతు చల్లబడుతుంది. గొంతు చల్లబడితే మనసు కూడా చల్లబడుతుంది. ఇది మీ శరీరాన్ని మనసును వెంటనే తేలికపరుస్తోంది. దీంతో మీ కోపం అనే అగ్ని ఆ చల్లదనంలో చల్లారిపోతుంది. ఇక నడకతో కోపాన్ని కరిగించండి. శరీరానికి కొద్దిపాటి శ్రమను కలిగించడం ద్వారా మానసిక ఒత్తిడిని సులభంగా జయించవచ్చు. కోపం వస్తున్నప్పుడు కనీసం 10 నిమిషాలు వేగంగా నడవడం మంచిదని డాక్టర్ గౌతమ్ చెబుతున్నారు. ఈ చిన్నపాటి ఎక్సర్సైజ్ మీ శరీరంలో ఎండార్ఫిన్లు అనే సంతోషకరమైన హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. ఇది కోపాన్ని కల్పించే ఆడ్రినలిన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. కొద్దిపాటి ఎక్సర్సైజ్ మీలోని కోపాన్ని కరిగించి మిమ్మల్ని తిరిగి మామూలు స్థితికి తీసుకువస్తుంది. ఈ చిట్కాలన్నీ కోపాన్ని తాత్కాలికంగా నియంత్రించేవే, కానీ జీవితంలో శాశ్వతమైన ఆనందం కావాలంటే క్షమించు, మర్చిపో, ముందుకు సాగు అనే సూత్రాన్ని ఫాలో అవ్వాలని డాక్టర్ గౌతమ్ తెలిపారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.